హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇక్కడ ఒక చిన్న పాప బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మొత్తం కంప్యూటర్ వర్క్ చేయించాను అనమాట. ఈ గ్రీన్ వచ్చేసి మనకి లెహంగాలో కాంబినేషన్ వచ్చాయి. గ్రీన్, సిల్వర్, గోల్డ్ అన్ని ఉన్నాయి అందులో. సో అందుకని అవన్నీ కలర్స్ తోనే ఇది మొత్తం డిజైన్ అయితే చేయించాను. లేటెస్ట్ డిజైన్ కదండి, ఇది బాగా ట్రెండ్ అవుతుంది ప్రెసెంట్. సో చేయించాను. అండ్ కింద వచ్చేసి ఏంటంటే ఇక్కడ వేరే లేస్ అయితే వేయించాను అనమాట. సో ఇలాగా మనకు కావాలంటే ఇక్కడ కూడా వర్క్ చేయించుకోవచ్చు, కానీ ఇంకా వద్దు పర్వాలేదు అనుకుంటే ఈ విధంగా లేస్ వేసినా కూడా చాలా నీట్ లుక్ అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ కూడా వచ్చేసి హ్యాండ్స్ కి అయితే మొత్తం ఇలాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ కింద కూడా ఈ ప్యాటర్న్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కదండి, ఓవర్లాప్ అయ్యేటట్టుగా అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా స్ట్రైట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ మనకి ఇట్లా కర్వ్ షేప్ లాగా వస్తుంది కదా. సో బ్యాక్ వచ్చేసి స్ట్రైట్ గా వచ్చేస్తుంది. అండ్ డ్రాప్ షేప్ ఇచ్చాను ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను ఇలాగా చిన్నగా. మేము ఎప్పుడైనా సరే ఇలా హ్యాంగింగ్స్ పెట్టినప్పుడు క్లాత్ కిందనే పెడతామండి, అంటే డైరెక్ట్ గా తాడుకైతే కట్టమన్నమాట. ఈ విధంగా పెట్టినప్పుడు ఏంటంటే దానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అండ్ చాలా రోజులు కూడా వస్తుందండి. ఇందాక పింక్ బ్లౌజ్ చూపించాను కదా, ఆ పాపదండి ఈ బ్లౌజ్ కూడా. సో ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా మొత్తం కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎలిఫెంట్ లాగా వచ్చింది అనమాట. సో పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కదా ఇలాంటి వర్క్స్. ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఒక 7 years పాపకండి. సో మా వాళ్ళదండి బ్లౌజ్ కూడా. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ గా ఇచ్చాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చామండి. సో ఈ ఫ్రిల్స్ క్లాత్ ఉంది కదా, ఇది లెహంగా దాంట్లో వచ్చిందనమాట. అంటే లెహంగా క్లాత్ అయితే తెచ్చుకున్నారు. సో అందులో బ్లౌజ్ కి వచ్చేసిన క్లాత్ కి మనకి ఎట్లాగో ఫ్రిల్స్ కి సరిపోదు. సో ఫ్రిల్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి కాటన్ సిల్క్ క్లాత్ తెచ్చుకొని కింద వేస్తాం ఎప్పుడైనా సరే. సో ఈసారి ఏంటంటే వర్క్ వేసినాం కదా అని చెప్పేసి ప్లెయిన్ క్లాత్ పైన వర్క్ వేయించాం. ఎందుకంటే ఇట్లా ఇక్కడ మీకు సెల్ఫ్ ప్యాటర్న్ ఉంది చూడండి, దీనిపైన వర్క్ వేస్తే కరెక్ట్ కనిపించదు. కాబట్టి ఈ విధంగా ప్లెయిన్ దానిపైన వేస్తే చాలా నీట్ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టేసి ఇదంతా కూడా ప్లెయిన్ దాంతోనే ఇచ్చానండి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ క్లాత్ యూజ్ చేస్తాం ఫ్రిల్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఫ్రిల్స్ కోసం ఎంత క్లాత్ ఉన్నా మనకి తక్కువే పడుతుంది. సో ఓవరాల్ గా క్లాత్ అయితే బాగా సెట్ అయిపోయిందండి. సో హ్యాంగింగ్స్ కూడా చెప్పాను కదా, ఇలాగా క్లాత్ పెట్టేసి దాని కింద ఇలా ఇస్తాం అనమాట. ఇంకా నేను ఎటువంటి ప్యాటర్న్స్ కుడతాను అనేది కూడా నేను మీకు ముందు వీడియోస్ లో చెప్తానండి. ఇది వచ్చేసేమో ఇంకో పాపకండి. ఇది ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ గా లెహంగా బ్లౌజ్ వస్తుంది, పైన ఇది కోట్ అనమాట. సో ఇది మొత్తం ఇలాగా వర్క్ చేయించారు. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేనే మార్క్ వేసి ఇచ్చాను అనమాట. అంటే వర్క్ వేసే వాళ్ళకి ఈ ప్యాటర్న్ ని ఎట్లా చేయాలని ఐడియా లేదంట. యాక్చువల్గా ఇది ఏంటంటే కోట్ అనమాట. ఇలాగా మనకి నెక్ ఇక్కడ ఆల్రెడీ లెహంగా బ్లౌజ్ నెక్ ఇలా వచ్చేస్తుంది కదా. సో అందుకని ఇది పైన ఇట్లా ఇంత డీప్ నెక్ లాగా వచ్చింది కదా. ఇది మంచి చాలా బాగుంటదండి. వర్క్ కూడా ఏంటంటే వర్క్ వేసే వాళ్ళకి ఎలాగ మెజర్మెంట్స్ తెలియదంట. సో నేనేం చేశానంటే ఫస్ట్ కస్టమర్ నా దగ్గర తీసుకొస్తే దీనికి మార్క్ వేసి ఇచ్చేసాను మొత్తంగా. అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి ఇట్లాగా పైన ఫ్రిల్స్ వస్తాయి కదా, ఈ విధంగా మార్క్ వేసిస్తే వాళ్ళు మంచి వర్క్ అయితే వేసి ఇచ్చారండి. చాలా బాగుంది, వర్క్ కూడా చాలా నీట్ గా చేసి ఇచ్చారు. సో ఇక్కడ కస్టమర్ ఏంటంటే ఫోటో తీసుకొచ్చారండి ఇలాగ కావాలి అనేసి. సో సేమ్ యాస్టీస్ అలాగే కుట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బో వచ్చింది. ఓవరాల్ లుక్ అయితే ఇదండి. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో బాగుంది కదండి.